సంతోషం. ఈ సాయంకాలపు వేళ మరి దేవుని సేవకులు ప్రియులు తుమ్మల సత్యం గారు మన మధ్య ఉండడం చాలా సంతోషం. మరి వారు నేను కలిసి 93వ సంవత్సరంలో ఒక బైబిల్ స్కూల్లో ట్రైనింగ్ అయ్యాం. ఒక 3 సంవత్సరాల పాటు మేము ఇద్దరం కూడా కలిసి మెలిసిన్నాం. మరి చాలా సంతోషం. వారు నాన్నగారు తుమ్మల గంగాధర గారు రామరపాడును కేంద్రంగా చేసుకొని అనేక సంఘాలు కట్టారు. వారి కుమారుడు సత్యం గారు మరి క్రీస్తు యేసు ప్రభు ద్వారా దేవుని వాక్యం ద్వారా తాకబడి రక్షణ సాక్ష్యాన్ని మన మధ్య చెప్పడానికి రాత్రి ఉండడం దేవుని కృప, దేవుని చిత్తం. చాలా సంతోషం. దేవుడిచ్చిన ఈ కృపను బట్టి వారిని చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం. అందరం గట్టిగా బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం. హల్లెలూయా. ఈ అవకాశము నాకు కలుగజేసేటువంటి దైవజనులు అబ్రహాం గారు, రెప్కమ్ గారికి, అలాగే కుమారుడు కాలేబ్ గారికి, అలాగే నన్ను పరిచయం చేసేటువంటి బిషప్ జాన్ పాల్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. షాలోం. షాలోం చెప్పండి అందరూ. ఓకే, మాది షాలోం ఎవాంజలికల్ ఫెలోషిప్. షాలోం అంటే శాంతి అని మనందరికీ తెలుసు. ఈ ప్రత్యేకమైన కోడికలలో సాక్ష్యశేషులు అయినటువంటి విజయవాడ రామరపాడు గ్రామ వాస్తవ్యులు సాక్ష్యశేషులు పాస్టర్ తుమ్మల గంగాధరరావు గారిని యేసుక్రీస్తులు వారు ఏ విధముగా ప్రత్యక్షపరచుకున్నారు, యేసుక్రీస్తు అంటే ఎవరు, ఏ జాతికి చెందినవాడు, ఏ కులానికి చెందినవాడు, ఏ ప్రాంతానికి చెందినవాడు, బైబిల్ అంటే ఏంటి, పాస్టర్ అంటే ఏంటి తెలియనటువంటి వ్యక్తిని ఏ విధముగా యేసు ప్రభువారు ప్రత్యక్షమయ్యారో, దర్శనమిచ్చారో, దేవుడి నామ మహిమ కొరకు ఈ రాత్రికాల సమయంలో సాక్ష్యం ఇవ్వడానికి ఈ కోటప్పకొండ పరిసర ప్రాంతంలోనికి నాకు దేవుడు అవకాశం ఇచ్చాడని భావిస్తూ దేవుడికే మహిమ, ఘనత, ప్రభావములో చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. మీరు కొద్దిగా హల్లెలూయా చప్పగా చెబుతున్నారు. హల్లెలూయా అనేది ఐపీసీ వాళ్ళ సొత్తు కాదు. ఐపీసీ అనేది షాలోం ఎవాంజలికల్ సొత్తు కాదు. దేవుణ్ణి ఎప్పుడైతే ఒక మంచి మాట మనకు విడుదల చేశాడో అప్పుడు మన నోట్లోంచి, హృదయంలోంచి దేవుణ్ణి ఘనపరచడానికి, ఆయన్ని మహిమపరచడానికి మీరు వెంటనే ఆ మాట చెప్పగలగాలి. మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయమాకండి. ఇది మాట్లాడుకునే స్థలం కాదు. ఇక్కడ ఫోన్ చూసే స్థలం కాదు. ఈ గుడారంలో జాగ్రత్తగా దేవుడి మాటలు వినాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ యాకోబు పత్రికలో మనం గమనించినట్లయితే, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందాం, రండి ప్లాన్ చేద్దాం, ఒక విజయముతో మనకు ముందుకు వెళదామని గుసగుసలాడుకుంటున్న వారులారా, మాట్లాడుకుంటున్న వారులారా, రేపేమి జరుగుతుంది, ఇంకా కొంత సమయంలో ఏం జరగబోతుంది నీకు నాకు తెలియదు. దేవుడు ఆయుష్ పొడిగించి ఆరోగ్యమిచ్చి ఉంచితే, ప్రభు చిత్తమైతే, ఇష్టమైతే, ఆయన ఆత్మ మన ఆత్మ కలిస్తే చేద్దాం అని అనుకోవాలి. కానీ నీకిష్టమైనట్లు నాకిష్టమైనట్లు మనము ఆలోచిస్తే బాధలు పడాల్సి వస్తుంది, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రియ దేవుడి బిడ్డలారా, ఇక్కడ విశ్వాసులు ఉండొచ్చు, అవిశ్వాసులు ఉండొచ్చు. ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించిన వారు కానీ, అంగీకరించిన వారు కానీ ఎవరైనప్పటికీ కూడా ఈ ప్రస్తుత భయంకర దినాలలో ఇంటి నుండి గుమ్మం బయట పెట్టి మనం వెళ్ళి క్షేమముగా ఇంటికి తిరిగి వస్తామనే గ్యారంటీ లేదు. భయంకరమైన దినాల్లో రక్షణ లేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు బ్రతుకుతున్నారు.
బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా. బిఫోర్ కరోనా మనం విర్రవీగాం, ఇష్టానుసారంగా మాట్లాడాం, ఇష్టానుసారంగా తిరిగాం, ఇష్టానుసారంగా ఖర్చు పెట్టాం. బంధువుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి కూడా సమయం దొరకలే మనకి. దేవుడి మందిరములో కుదురుగా కూర్చొని వాక్యము వినడానికి కూడా మనకు సమయము దొరకల. ప్రపంచ వ్యాపత్తు వచ్చేటువంటి ఈ విపత్తు ద్వారా గుడులు, మందిరాలు తాళాలేయబడ్డాయి. దేవుడికి దగ్గర అవడానికి, దేవుడితో పర్సనల్గా వ్యక్తిగతంగా సహవాసము చేయడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడని నేను భావించాను. ఆఫ్టర్ కరోనా తర్వాత సజీవుల లెక్కలో ఉండి బ్రతికి బట్టగట్టిన మనము ఎలాంటి తీర్మానాలు చేసుకొని బ్రతుకుతున్నాం? తీర్మానం చేసుకున్న వాళ్ళు బోల్డన్ని తీర్మానాలు చేసుకున్నారు. తీర్మానాలు చేసుకొని వారు ఇంకా భ్రష్టులుగానే లోకములో బ్రతుకుతూ ఉన్నారు. అయినోడు కానోడు కూడా క్రీస్తు శేషుడు అని బరేల గ్రౌండ్లో మనం పేర్లు పెడుతూ చూస్తూ ఉంటాం. కీర్తున్నవాడే కీర్తి శేషుడు, సాక్ష్యం కలిగిన వాడే సాక్షి శేషుడు. వంగవీటి మోహన రంగ, వంగవీటి రాధా గ్రూపులో విజయవాడలో తిరుగుతూ ఉండగా భార్యా బిడ్డలను పట్టించుకోకుండా ఒక లారీ డ్రైవర్గా పనిచేస్తూ ఒక 500 రూపాయలు జీతము తీసుకొని ఆగస్టు 15వ తారీఖున ఆ డబ్బులను జెండాలకు ఖర్చు పెడుతూ భార్య కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడినా కానీ వినకుండా జైలుకు వెళ్ళి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి, యవన కాలంలో నా ఇష్టమైనట్లు నేను బ్రతుకుతాను, జీవిస్తానని తిరుగుతున్న సమయంలో ఒక సంఘటన జరిగింది. విజయవాడ గాంధీనగర్ తాజ్మహల్ ఎంకే గారు దగ్గర కార్ డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి తుమ్మల గంగాధరరావు గారు, ఆ తాజ్మహల్ ఎంకే గారు ఎవరంటే వంగవీటి మోహన్ రంగారు గారు సినిమా తీసిన చైతన్య రథంలో మొట్టమొదటిగా 3 అంబాసిడర్ కార్లు వస్తాయి. ఆ కారుల్లో పంచి కట్టుకొని దిగుతాడే ఆ వ్యక్తే గాళ్ళ వెంకయ్య గారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్న జనరేషన్కి ఈ విషయాలు తెలియకపోవచ్చు. అనేకమైన గొడవలు, ప్రశాంతత లేదు. ఎప్పుడు పక్కన 12 మంది కత్తులు, గొడ్డళ్ళు ఎప్పుడు పట్టుకొని, లారీలో సీట్లో పట్టుకొని, అంబాసిడర్లో కారులో పెట్టుకొని అనుక్షణం ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో తిరుగుతున్నటువంటి వాతావరణం. ఐపీసీ గుణదల ఇండియన్ పెంతెకోస్త్ చర్చ్ వాళ్ళు యేసు క్రీస్తు నిజమైన దేవుడని ప్రచారం చేస్తూ ఉంటే ఈనాడు కాదు, ఆనాడే 25 సంవత్సరాల క్రితమే రాళ్ళేసి మాకు దేవుళ్ళు ఉన్నారు, మాకు దేవతలు ఉన్నారని వారిని ఎదిరించేటువంటి ఒక గ్యాంగ్ ఆ రోజు విజయవాడ రామవరపాడులో ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, విజయవాడ 1 టౌన్ నుండి సూపర్ లోడ్ లారీ తీసుకొని కాకినాడ దగ్గర రామచంద్రాపురం అనే ప్రాంతానికి బయలుదేరాడు. నేను చెప్పాను, ఒక కార్ డ్రైవర్గా పనిచేసిన తర్వాత ఆయన లారీ డ్రైవర్గా పనిచేసినటువంటి సమయంలో అలా పెట్రోల్ బంక్ దగ్గర ఆగి డీజిల్ పోయించుకొని మరలా డ్యూటీకి వెళ్ళటానికి లారీ వెక్కబోతున్న సమయంలో ఒక 12 మంది వ్యక్తులు వచ్చి గట్టిగా పట్టుకున్నారు. ఈయన కూడా ఆ లారీలో ఉన్న గొడ్డలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కత్తి ఉంది సీటు కింద, అది తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ 12 మంది ఉండటం ద్వారా కింద పడిపోయాడు. 10 నిమిషాలు పోరాడాడు. ఎప్పుడు పక్కనున్న కుర్రోళ్ళు ఎవరు కూడా ఆ సమయంలో లేరు. ఏ సమయంలోనైనా కానీ నా గొడ్డలి నన్ను కాపాడుతుంది, నా కత్తి నన్ను కాపాడుతుంది, ఎవడొచ్చినా కానీ నేను లెక్క చేయను అని మూర్ఖత్వంతో ఉన్నటువంటి వ్యక్తి తుమ్మల గంగాధరరావు. వంగవీటి రాధా గారితో తిరిగినటువంటి ఆ ఫోటో విజయవాడ రామవరపాడులో మొట్టమొదటిగా
అక్కడ అడుగు పెట్టినప్పుడు ఆగస్టు 15వ తారీఖున అక్కడ జెండా ఎత్తి ఆ విధంగా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి కొన్ని ఫోటోలు మీకు ఒక 5 ఫోటోలు మాత్రమే మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. ఫస్ట్ టీజీఆర్ డాక్యుమెంటరీ అని ఉంటుంది చూడండి. అంటే కొద్దిగా ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి తెలియాలి, అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్న కల్చర్ వేరు, అప్పుడున్న కల్చర్ వేరు, అప్పుడున్న వాతావరణం వేరు, ఇప్పుడున్న వాతావరణం లేరు. కాబట్టి మీకు కొద్దిగా మీరు మీ కళ్ళతో మీరు చూడటం అవసరం. ఎక్కడ చూస్తున్నారు కదా మీకు కనిపిస్తున్న స్క్రీన్ మీద ఆ కళ్ళజోడు పెట్టుకున్న వ్యక్తి వంగవీటి గూండ్రాధ గారు, దండేస్తున్న వ్యక్తి పాస్టర్ తుమ్మల గంగాధర్రావు, ఇప్పుడు పాస్టర్, అప్పుడు రౌడీ గంగాధర్రావు. అప్పుడు ఈ ఈ ఈ యొక్క గ్రూపులో తిరుగుతూ విచ్చలవిడిగా తిరుగుతూ ఇప్పుడు వెనకాల వచ్చి చంపడం అనేది మనం చూస్తున్నాం, వెనకాల వచ్చి లేక బాంబులు వేయటం అనేది మనం చూస్తున్నాం. అప్పుడు అలా కాదు, ఎదురు బదురు ఫైట్ చేసుకోవటం. అటు గుణదల ఇటు రామరపాడు బార్డర్లో ఉంటే చూసుకుందామని అలా. మా ఇంట్లో కూడా కత్తులు ఎలా ఉండేయంటే ఒక కర్ర ఉండేది, కర్రకు ఒక పెద్ద కత్తి ఉండేది. కత్తులు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతుండే పరిస్థితుల్లో 12 మంది వ్యక్తులు వచ్చి కింద పడేసి గొడ్డలతో 2 కాళ్ళు నరికారు. దండం పెట్టాడు, నన్ను చంపొద్దు, నన్ను వదిలిపెట్టేనని అన్నప్పటికి కూడా వదిలిపెట్టలేదు. సాంబశివ భక్తుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, తన పక్కన ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎవ్వరూ రాలేదు. ఎవరైతే అంట రానివాడు అనుకున్నాడో ఆయనే ప్రత్యక్షమయ్యాడు. ఆయన పేరే యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈయన కనిపిస్తున్నాడేంటి? ఈయన మన దేవుడు కాదే, మన కులస్థుడు కాదే అంటే ఒక ఆ మగతలో నిద్రలో వచ్చేది కళ కదండి. నిద్ర పట్టే ముందు లేక మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేసి ముగించిన తర్వాత మనకు వచ్చేది దర్శనం కదండి. ఆ రక్తమంతా పెట్రోల్ బంకులో ప్రవహిస్తూ ఉన్నప్పుడు పెట్రోల్ బంకు కట్టేసి, షాపులు కట్టేసి అందరూ వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఆ మగతలో యేసుక్రీస్తు వారికి ఆయనే దర్శనంలో కనపడినప్పుడు ఆయనతో ప్రార్థన చేయటం రాదు, బైబిల్ చదవలేదు, చర్చికి వెళ్ళలేదు, పాస్టర్ తెలీదు, కానీ మనస్సులోనే అనుకున్నాడంట, నేను బతికితే చాలు, నా కాళ్ళు వస్తే చాలు, నా భార్యా బిడ్డలు నేను చూసుకుంటే చాలు అని మనస్సులో అనుకున్నాడంట. అంతే. అదే ప్రార్థన అండి, చిన్న ప్రార్థన. అది కూడా చిన్నగా హృదయంలో అనుకున్నాడు. అద్భుతం జరిగిందంటే ఆ పేడు నరికినట్టు గొడ్డలతో ఆయన నరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఉన్నట్టు వ్యక్తి ఆయన మంటలు తగ్గటం ప్రారంభమయ్యాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోపేం జరిగిందంటే క్లీనర్ వచ్చాడు, ఈ రోజుకి బ్రతికే ఉన్నాడు, ఆర్టీసీలో జాబ్ చేస్తూ రిటైర్మెంట్ అయ్యాడు. ఏలూరు రోడ్లో మాచవరం డౌన్లో అతను నివాసం ఉంటున్నాడు. ఆ క్లీనర్ వచ్చి, వదినా అన్నయ్యను చంపేశారు అన్నాడు. అప్పుడు జనతా పేపర్, ఈనాడు పేపర్లో తుమ్మల గంగాధరరావు మరణించాడని పేపర్లో వేయటం జరిగింది. ఈలోపు మా అమ్మగారు ఏం చేశారంటే వచ్చిన తర్వాత దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చాలక గుణదల్లో నివాసం ఉన్నటువంటి దేవునేని మురళి బాజీ, దేవునేని నెగురు వారి దగ్గరికి ఈ కౌరును పంపించడానికి ఆమె వెళ్ళింది. నేను ఆమె భార్య అని చెప్పట్లా, అక్కడ తుమ్మల గంగాధరరావు గారిని నరికేశారు, చంపేశారని చెప్పింది. మీకు ఒక డౌట్ రావచ్చు, వంగవీటి రాధా గారు అంటున్నారు, దేవునేని నెగురు అంటున్నారు. అంటే టీడీపీ ప్రభుత్వం అప్పుడు పుట్టలేదు, వీళ్ళందరూ కలిసి తిరిగారు. వీళ్ళందరూ కలిసి వంగవీటి రాధా గారి దగ్గర కుర్రోళ్ళుగా ఉండేవాళ్ళు. తర్వాత క్యాస్ట్ ఫీలింగ్ వచ్చి వాళ్ళు విడిపోయారు. చుట్టుకుంటలో ఆ కట్ట మీద ఉన్నటువంటి దేవుని నెగురు మురళి బాజీని తీసుకొచ్చి మా నాన్నగారు గుణదల సెంటర్లో పెట్టారు. మీరు ఆ కట్ట మీద ఉంటే మేము రావడం కష్టం, మీరు గుణదల్లో ఉంటే ఇక్కడ సెక్యూరిటీ ఉంటుందని తెలియజేయడం జరిగింది. అప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ వచ్చిన తర్వాత విడిపోయారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అదే లారీలో విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి అటు కాళ్ళు ఏలాడుతున్నాయి, పాదాలు నరాల మీద ఏలాడుతున్నాయి, కట్టేసి గుడ్డతో విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి రాత్రి 8:30 అయింది, తీసుకొని వెళ్ళారు. ఈయన బతకడు, ఈయన ఒకవేళ బ్రతికిన 2 పాదాలు పనిచేయు, ఆపరేషన్ చేసి తీసేయాలన్నారు. మెయిన్ నరం కట్ అయిపోయింది చేద్ది, ఇది కూడా ఇలా ఫోల్డింగ్కి రాదు అని చెప్పారు. ఒకసారి మీరు ఊహించండి, ఆ మనిషి బ్రతుకుతాడా?
రక్తం మొత్తం పోయింది. మరుసటి రోజు వంగవీటి మోహన్ రంగా గారు హాస్పిటల్కి వచ్చారు. ఆయనతో పాటు పొట్టి సాంబ వచ్చాడు. రక్తం కావాలి. రక్తం ఇవ్వడానికి పొట్టి సాంబ సిద్ధమయ్యాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. విజయవాడ గాంధీనగర్లో నీయుండే హోటల్లో భోజనం చేసి వెళుతుంటే అతను కూడా చంపేశారు. ఈ విషయం తెలుసుకున్న తుమ్మల గంగాధర గారు బాధపడ్డాడు. ఏదేమైనప్పటికీ కూడా 40 రోజులు విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంటు ఆయన తీసుకున్న తర్వాత రామరప్పాడులో 2 కర్రల సహాయముతో బ్రతికి బట్ట కట్టి రామరప్పాడు గ్రామంలో 2 కర్రల సహాయముతో అడుగు పెట్టాడు తుమ్మల గంగాధర్రావు. ఆ ఫోటో చూపించడానా? నెక్స్ట్, ఇది రాధా గారితో, ఇది 2 కర్రలతో. అక్కడ చూస్తున్నారు, మీకు కనిపిస్తుంది కదండి. లుంగి కట్టుకున్నాడు, ఆ కాళ్ళు దగ్గర కుట్లున్నాయి. 2 కర్రలతో కింద అడుగు పెట్టేప్పుడు గజ్జ 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 వణిగిపోయాడు, చావట్లో పట్టేసినాయి. అప్పుడు కూడా ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకున్నాడంట. ప్రభువా, నువ్వు బతికించావు, కాళ్ళు రావన్నారు, వచ్చినాయి. ఇంటికి వచ్చాను, భూమి మీద అడుగు పెట్టాను, నువ్వు గొప్పవాడు అంటున్నారు, నేను ఫ్యాంట్ వేసుకోవాలనే ఆశ ఉందయ్యా అని ఇలాగే మనసులో అనుకున్నాడంట. కొద్దిగా మా నాన్నగారికి కొద్దిగా సోకు ఎక్కువ ఆ రోజుల్లో. ఎందుకంటే ఈ వీధికి వెళ్తే ఇంకో షర్ట్ వేసేవాడంట, ఆ వీధికి వెళ్తే ఇంకో షర్ట్ వేసేవాడంట. అప్పుడు బండి ఏంటంటే జావా, 2 సైలెన్సర్లు ఉంటాయి. జావా తెలుసు కదా, డుగ్ 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 అంటే ఇప్పుడు బుల్లెట్ కలాగా అది జావా. అయితే నిజంగా అద్భుతంగా దేవుడు ఏం చేశాడంటే, ఆ కాళ్ళు రావటం, ఈయన ఫ్యాంట్ వేసుకోవటం, అసలు దేవుడు నిజంగా నాకు కాళ్ళు ఇచ్చాడా లేదా స్పర్శ కొరకు నేను లారీ మళ్ళీ తోలు చూడాలి, నేను మళ్ళీ బస్సు తోలు చూడాలి అని లారీ తోలాడు, బస్సు తోలాడు, జీపు తోలాడు. జాన్ పాల్ కూడా తెలుసు. డేవిడ్ గారు ప్రభునందు నిద్రించినటువంటి జాన్ పాల్ గారు మామగారైనటువంటి వారు డేవిడ్ గారికి కూడా తెలుసు. మోజస్ చౌదరి గారు, గుళ్ళపల్లి మోజస్ చౌదరి గారు అనేక ప్రాంతాల్లో ఆయన సాక్షిగా వాడుకున్నాడు. ఆ తర్వాత బ్రతికిన తర్వాత నెహ్రూ గారు అన్నారు, గంగాధరరావు నువ్వు మరి 3 పిల్లలు కదా, 2 ఆడపిల్లలు, 1 కొడుకు, ఆ 1 కొడుకు నేనే. ఈ కిల్లి కొట్టు గుణల సెంటర్లో ఉన్నది నువ్వు అద్దెకి తీసుకొని రోజుకి 8 రూపాయలు అద్దె ఇవ్వని చెప్పాడు. వాళ్ళు సెంటర్ జైల్లో ఉన్నారు ఒక కేసు నిమిత్తమై. అప్పుడు రోజు 8 రూపాయలు నేనే తీసుకెళ్ళి రాధమ్మ గారికి ఇస్తా ఉన్నాను. ఆ విశ్వాసామి థామస్ గారి దగ్గరికి ఒక బిలీవర్గా ఆమె ప్రార్థనకు వెళుతూ ఉండేది. రాధమ్మ గారు మోకరించి ప్రార్థన చేస్తుండే వెనకాల నుంచి గుండు సూదులతో పొడిచేవాడు తల్లిని. ఆమె ప్రార్థన గది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు దేవుడు మాట్లాడాడు, గంగాధరరావు నిన్ను బ్రతికించింది నువ్వు వ్యాపారం చేసుకోవడానికి కాదు, నువ్వు పార్టీలో రాజకీయాల్లో ఉన్నప్పుడు చచ్చిపోయేవాడు, నేను బ్రతికించాను, నువ్వు నా పని చేయాలని దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో ఆ కిల్లి కొట్టును వదిలిపెట్టేసి, హోటల్ను వదిలిపెట్టేసి తన్ను తాను అర్పించుకున్నాడు. ఆయన ఒక గొప్ప ప్రసంగికుడు కాదండి, ఆయన చదువుకున్న 2వ తరగతే. బైబిల్ ఏమి తెలియదానికి ఏమి బైబిల్ చదవలా. 2వ తరగతి చదువుకున్న వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే, నీవు నా సాక్షిగా వాడబడాలని మాట్లాడాడు. హల్లెలూయా. మీరే నా సాక్షులు, మీరే నా సాక్షులు. నా ప్రేమ గురించి మీరు చెప్పండి, నేను మీకు ఏం చేశానో 10 మందికి చెప్పండి. అదే కదండి సువార్త. ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, కేరళ రాష్ట్రంలో అనేకమైన ప్రాంతాల్లో రైలులో వెళ్ళి, ఈ యొక్క ఆర్టీసీ బస్సుల్లో వెళ్ళి ఇంటికి వచ్చేవాడు కాళ్ళు నీరు పట్టి వాసిపోయాయి. ఆయన ప్రభు కొరకు సాక్షిగా వాడబడ్డాడు 25 సంవత్సరాలు. దేవుడికే మహిమ కలుగును గాక. ఆయన ప్రారంభించబడిన సేవ షాలోమ్ ఎవాంజలికల్ ఫెలోషిప్. ఆ సేవని నేను కొనసాగించడానికి దేవుడు నాకు అవకాశం కలుగజేశారు. మేము 3 పిల్లలం, అక్క, చెల్లి, నేను ఒక్కడే కొడుకుని. నేను గుణదల్లో కంబం వేదనాయకం గారి దగ్గర జియోన్ హై స్కూల్లో నేను చదువుకున్నాను. ఆ తర్వాత 10వ తరగతి 3 సార్లు తప్పాను. ఎప్పుడైతే 3 సార్లు తప్పానో
అప్పుడు నేను తీర్మానం చేసుకున్నాను, ప్రభువా నేను నీ సేవ చేస్తాను. నా తండ్రిని నువ్వు బ్రతికించావు. లోకంలో చాలా వ్యాపారాలు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి, కానీ నేను నీ పని చేయాలని ఇష్టపడుతున్నాను ప్రభా అని అన్నప్పుడు 4వ సారి 10వ తరగతి ఇంగ్లీష్లో 38 మార్కులతో పాస్ అయ్యి విజయోత్సవంతో ముందుకు వెళ్ళాను. 38 మార్కులు అంటే మామూలు విషయం కాదు, 35 పాస్ మార్క్. అయినా కానీ ఇప్పుడు నేను తప్పిన వాళ్ళ లిస్టులో లేనండి, పాస్ అయిన వారి లిస్టులో ఉన్నాను. నా క్వాలిఫికేషన్ అంటే తెలుసా, 10th క్లాస్. కానీ ఏ దేశం నన్ను పంపించినా నేను ఇంగ్లీష్ మాట్లాడగలను. అది దేవుడు నాకు ఇచ్చిన ధైర్యం, అది దేవుడు నాకు ఇచ్చిన బలం. అంతేకాదు దేవుడు నాకు ఇచ్చేటువంటి ఆయుధం పరిశుద్ధ గ్రంథం. దీన్ని చదివితే దీనిలో ఫిలాసఫీ ఉంది, హిస్టరీ ఉంది. ఇంకేముంటాయి నాన్న, బైబిల్ క్లాసులో మనం అన్నీ నేర్చుకున్నాం కదా, ఎన్ని ఉన్నాయి. ఇది చదివితే చాలండి మనకి దేవుడు జ్ఞానం ఇస్తాడు, మొట్టమొదటిగా ధైర్యాన్ని ఇస్తాడు. ప్రియ సహోదర సోదరులారా, ఈ రామరపాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, ఈ పాళ్ళన్నిటిలో పాడైపోకుండా దేవుని యొక్క సువార్త చెప్పడానికి TGR చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి కరోనా టైంలో 43 రోజులు అన్నదానం చేసాం. రోడ్డు మీద తిరిగి కరోనాకి భయపడలా, కరుణామయకుడు భయపడ్డాం. అనేక మంది పేదలకి నీరు లేక, ఆహారం లేక, ఎవరింటికి రానిక, అడుక్కునే వారిని ఇంటికి రానిక, కళ్యాణ మండపాలు లేవు, పెళ్ళిళ్ళు లేవు, ఇళ్ళకి రానివ్వరు. అలాంటి పరిస్థితుల్లో ఒక క్రైస్తవుడుగా దేవుని నామములో రోడ్డు మీదకి వెళ్ళి పంచేమని దేవుడు నాకు ప్రేరేపణ కలిగజేశాడు. 2వ విడతలో 43 రోజులు ప్రజలను అడిగి బట్టలు కావాల్సిన వాళ్ళకి చర్చిలో ఉన్నటువంటి విశ్వాసులు పాత బట్టలు పోగు చేసి, పుట్టినరోజుకి వాళ్ళు ఇచ్చేటువంటి కానుక ద్వారా అన్నదానం చేసి, పెళ్లి రోజు మన కుటుంబ సభ్యులతో ఆనందించడం కంటే పేదలకు అన్నదానం చేయడం అనే ఉద్దేశంతో స్లమ్ ఏరియాకి వెళ్ళి వాళ్ళకి చెప్పులు, బట్టలు, రగ్గులు, దోమ తెరవలు, గొడుగులు, ఆ విధముగా దేవుడి పరిచర్య చేసి 2 నిమిషాలు సువార్త చెప్పడానికి విజయవాడ స్లమ్ ఏరియాలో అనేకమైన గ్రామాల్లో ఈ TGR ట్రస్ట్ ద్వారా ఈ దేవుడి పరిచర్య కొనసాగించడానికి దేవుడు ఒక సాక్షి శేషుడుగా తుమ్మల గంగాధరరావు గారు స్థాపించిన పరిచర్యను అద్భుతంగా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఈ సాక్ష్యము చెప్పడానికి రాత్రికాల సమయంలో నాకు ఇచ్చినటువంటి మీకును అలాగే దైవ సేవకులను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ముగింపులో నేను అంటున్నాను, యేసు ఎవరో తెలుసుకోవాలనుకున్న జక్కయ్య మనుషుల రక్తాన్ని జలగలాగా పీల్చుకునేటటువంటి జక్కయ్య యేసు ఎవరో తెలుసుకోవాలనుకున్న ధన్యుడైపోయాడే. ఈ రాత్రికాల సమయంలో ఎన్ని ప్రసంగాలు వింటున్నాం, ఎన్ని మీటింగ్లకి వెళ్ళాం, రక్షణ పొందామా? యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడుగా అంగీకరించావా? నీ హృదయంలో యేసు ఉన్నాడా? ఎంతకాలం నువ్వు బాప్తిజం తీసుకోకుండా ఆలస్యం చేస్తావు? నేను విజయవాడ నుంచి వచ్చాను, విజయవాడ నుంచి క్షేమంగా ఇంటికి వెళ్తానో లేదో నాకు తెలియదు. ప్రార్థన చేసుకొని బయలుదేరాను, ఇక్కడికి వచ్చాను, మళ్ళీ ఇప్పుడు ప్రార్థన చేసుకొని బయలుదేరుతాను. ప్రభు ఇంటికి తీసుకెళ్తే ఇంటికి వెళతాను. మధ్యలో ఏం జరిగినా నాకు సంబంధం లేదు. ఎందుకో ప్రియ సహోదరులు చెప్పమంటారా, ఈ నేను పట్టుకున్న మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క మైక్రోఫోన్కి 1 నెల 2 నెలలు గ్యారంటీ ఇస్తారు, ఫ్యాన్కి ఒక 3 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తారు, ఏసీకి ఒక 10 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తారు, కొన్ని బళ్ళుకు గ్యారంటీ ఇస్తారు. గ్యారంటీ కార్డు పట్టుకొని జేబులో పెట్టుకొని రోడ్డంట వెళ్తున్న వ్యక్తికి గ్యారంటీ లేదు. గ్యారంటీ లేని దినాల్లో బ్రతుకుతున్నాం. ఆకలి కేకలు, ఆకలితో అలమటిస్తున్న ప్రజలండి. గాజాలో ఆకలితో అలమటిస్తూ ట్రక్కు రాగానే ఎగబడిపోయారండి ఆహారం కొరకు. తొక్కుసలాట్లో వాళ్ళు కంట్రోల్ లేని కారణం కాల్చి పారేశారు. నిన్నటి న్యూస్, అన్నం ఎక్కువయ్యి పారేస్తున్నాం మనం. అన్నం ఎక్కువయ్యి, తిండి ఎక్కువయ్యి, వస్త్రాలు ఎక్కువయ్యి, దేవుడి సేవను పట్టించుకోకుండా దేవుని యొక్క సువార్త చెప్పే విషయంలో, ఇంకా దేవుడికి హృదయాన్ని ఇచ్చే విషయంలో మనం ఎంత వెనకబడిపోయాం. ఒక్కసారి మనం ఈ రాత్రికాల సమయంలో ఒక తీర్మానం చేసుకోవాలి. ఎంతకాలం నీ ఇష్టాన్ని నువ్వు జరిగిస్తావు? దేవుడి ఇష్టాన్ని జరిగించాలి. నష్టం కలగకముందే, అపాయము రాకముందే
తుమ్మల గంగాధరరావు గారిని 2 కాళ్ళు నరికించి దేవుడు గాయపరిచి స్వస్థపరిచాని సాక్షిగా వాడుకున్నాడు. లేక మరొక వ్యక్తికి మరొక రకంగా మాట వినకపోతే ఆయన నిన్ను వంచడానికి ఏ ప్రయత్నం అనేది చేయొచ్చు. అలాంటి పరిస్థితులు రాకముందే యేసుని రాత్రికాలంలో సొంత రక్షణకు అంగీకరించడం నీకు క్షేమం. ఒకవేళ మారు మనసు పొంది రక్షణ పొంది కూడా జారిపోయాయేమో, నీవు మళ్ళీ తిరిగి లెగుట ఆ మొదటి ప్రేమను నువ్వు సంపాదించుకొని ఎదిగిన నీవు ఫలించుట ముఖ్యము. ఫలించకపోతే ప్రజలు నాశనం అయిపోతారు, ఫలించకపోతే ప్రజలు చనిపోతారు. ఏం చెప్తారు మీ జవాబు? ఆలోచించండి. ప్రభు సేవలో, ప్రజల సేవలో మీ తుమ్మల సత్యం ప్రభు ఈ వాక్యాన్ని, ఈ సాక్ష్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వెనకాల జెండాలు చూస్తున్నాం, భారతదేశం జెండాలు ఎంత అందంగా ఉన్నాయి, ఎంత అందంగా ఉన్నాయి. ఎగురుతుంది జెండా, స్వచ్ఛమైన, దానిలో ఎన్నో అర్థాలు మనం చూస్తున్నాం. పింగళ వెంకయ్య గారు రచించినటువంటిది భారతదేశం. మనం భారతీయులం, భారత క్రైస్తవులం. మన భారతదేశం కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? మన పక్క గ్రామాల కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? దేవుని పరిచయం కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? నక్కలకు బరీలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూడులు ఉన్నాయి, మనిషి కుమారుడు తలదాల్చుకోవడానికి స్థలము లేదన్నాడు. మరి ఆకాశం భూమి నాదంటున్నాడే, ఆయనకి స్థలం లేకపోవడం ఏంటంటే, నీ హృదయంలో స్థలం కావాలి నాకు, నీ హృదయంలో నేను ఉండాలి, పుట్టాలి. అది ఆయన కోరిక. ఆయన కోరిక తీరుస్తావా సహోదరా? ఈ మీటింగ్స్ నీ కొరకే, ఈ మీటింగ్స్ నీ ప్రయోజనం కొరకు, ఈ మీటింగ్స్ నీ యొక్క కుటుంబం ఆశీర్వాదం కొరకు. నీ పిల్లలు ప్రతిష్ఠించుకోవాలి, నీ కుటుంబాన్ని ప్రతిష్ఠించుకోవాలి. దేవుడు పనికి మించిన పని లోకములో, ప్రపంచంలో లేదు, లేదు. నా దేశమును, నా భారత దేశమును రక్షింపవా నా యేసయ్యా. అందరూ కలిసి పాడదాం. నా దేశమును, నా భారత దేశమును కాపాడవా నా యేసయ్యా. విగ్రహారాధనతో నిండియున్నది, పాపపు వ్యభిచారముతో మునిగి ఉన్నది. విగ్రహారాధనతో నిండి ఉన్నది, పాపపు వ్యభిచారముతో మునిగి ఉన్నది. తాగుడు జూదాలతో తాగుడు జూదాలతో ఎక్కడ చూసిన గానే మోసమే, ఎక్కడ చూసిన గానే మోసమే. నా దేశమును, నా భారత దేశమును కాపాడవా నా యేసయ్యా. సంఘములలో సమాధానం లేక, కుటుంబాలలో సమాధానం లేక, మీరు ప్రార్థన చేయండి. పాట ద్వారా మీరందరూ మోకరించి ప్రార్థన చేద్దాం, మోకరించి ప్రార్థన చేయండి, మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. దేవా కనికరించయ్యా మా దేశాన్ని. తెగుళ్ళు ఎక్కువైపోయినాయి ప్రభువా, కుటుంబంలో శాంతి లేదు, పిల్లల మాట వింటలేదు, పిల్లల మాట వింటలేదు ప్రభువా, భర్త మాట వింటలేదు. నష్టం, నష్టం, నష్టం. దైవజనులలోన ఐక్యత లేక, సంఘములలో సమాధానము లేక,
సాతాను వలలో పడిపోవచ్చున్నా. నా దేశమును, నా భారతదేశమును రక్షింపవా నా యేసయ్యా. అందరం అందరానండి. నా భారతదేశమును కాపాడవా నా యేసయ్యా. అయ్యా, మణిపూర్లో హింస చెలరేగుతున్నాయా, రష్యా ఉక్రెయిన్ మధ్య హింస చెలరేగుతున్నాయా. అయ్యా, ఇశ్రాయేల్ దేశం గాజాలో హింస చెలరేగుతుంది. అపవాది రెచ్చిపోతున్నాడు. ప్రభువా, కనికరించు నాయనా, కనికరించు నాయనా. అందరూ మన చేతుల పైకెత్తుదాం, మన చేతుల పైకెత్తు. దేవా, మా భారతదేశాన్ని రక్షించండి, మా ప్రాంతాన్ని రక్షించండి. ప్రభువా, ప్రభువా రక్షించు, కనికరించు నాయనా, కాపాడు ప్రభువా. నీవే మా దిక్కు నాయనా, నీవే మా దిక్కు ప్రభువా. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, కరువులు, భూకంపాలు, విపత్తులు, కుటుంబాల పిల్లలు మాట వినని పరిస్థితి, రాత్రిపూట నిద్ర లేక అల్లాడిపోతున్న ప్రజలు అనేక మంది ఉన్నారు. దురాత్మ శక్తుల చేత పీడింపబడుతూ ప్రభు, మనశ్శాంతి లేక వేదనతో అల్లాడిపోతున్న ప్రజల్ని రాత్రికాలము దర్శించి యేసు నామములో సమస్త బలహీనత నుంచి విడిపించుకుని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దేవా, కనికరించి నీ రక్త ప్రోక్షణకు తిరిగి తీసుకో ప్రభువా. ఎవరు రక్షిస్తారు ప్రభా మా దేశాన్ని? ప్రభువా, మా భారతదేశాన్ని దర్శించు నాయనా. నా పేరు పెట్టబడిన ప్రజలు తమ్ముడు తగ్గించుకొని ప్రార్థన చేస్తే స్వస్థపరుస్తా అని చెప్పారు ప్రభా. బిడ్డల కష్టార్జితము వ్యర్థం కాకుండా ప్రభా. అయ్యో, యవనస్తులు బ్యానర్లు కనిపిస్తున్నాయి, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ప్రభా. అయ్యా, అపవాది తంత్రాల నుంచి విడిపించవా తండ్రి, విడిపించవా తండ్రి. ఈ ప్రజలను ప్రభా ఈ రాత్రికాల సమయంలో మీరు సంధించారు ప్రభా. మీరు మాట్లాడినందుకే స్తోత్రాలు తండ్రి. ఒక తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్ళాలి, ఊరికి వచ్చి వెళ్ళిపోవడం కాదు. ఒక నిబంధనతో, ఒక తీర్మానంతో ప్రభా నీతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని వెళ్ళాలి ప్రభా. ఎక్కడికి వెళ్ళినా వెలిగించబడాలి, సాక్షులుగా వాడబడాలి, మండాలి, అనేక మందిని మండించాలి, వెలగాలి, అనేక మందిని వెలిగించాలి, మేల్కొని అనేక మందిని మేల్కొలపాలి. మీరే నా సాక్షులు, భూతికంతముల వరకు సాక్షులుగా ఈ సంఘాన్ని వాడుకోండి. ఈ పరిచర్యను విస్తరింపచేయమని యేసు క్రీస్తు నామములో అడిగి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్, ఆమేన్. అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ రాత్రి మరి చాలా అద్భుతమైన శక్తివంతమైన సాక్ష్యాన్ని మనం విన్నాం. ఇంకా పూర్తి సాక్ష్యాన్ని చెప్పడానికి సమయం కాదు, కానీ మరి చాలా విలువైన మరి ముఖ్యమైన విషయాలు చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు మరి దేవుని సేవకులు తుమ్మల సత్యం గారిని ప్రభు వాడుకున్నారు. మరి వారి తండ్రి గారైన తుమ్మల గంగాధరరావు గారు ఆ రక్తపు మడుగుల్లో యేసు ప్రభువారి సిలువ దర్శనాన్ని చూశారు. ఆ రక్తపు మడుగుల్లో క్రీస్తు ప్రభువారి యొక్క మాటను విన్నారు. ఆ రక్తపు మడుగుల్లో క్రీస్తు స్మరణను, యేసు ప్రభువారి యొక్క నామాన్ని స్మరణ చేసుకున్నారు. అప్పటికని ఆయన ఒక ప్రక్క మనసులో, ఈయన మన దేవుడు కాదు కదా, ఈయన ఎందుకు నాకు దృశ్యానికి వచ్చినాడు, ఈయన మన దేవుడు కాదు కదా అంటున్నా. ప్రియులారా, క్రీస్తు ప్రేమ అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ తుమ్మల గంగాధరరావు గారిని విడిచిపెట్టలేదు. దేవుడు నిజంగా తన కృపలో, తన ప్రణాళిక చొప్పున దేవుని ఉచితమైన అపారమైన ప్రేమ వెంటాడుతూ ఆ దేవుని కుమారునైన తుమ్మల గంగాధరరావు గారిని
దేవుడు ఎన్నుకొని ప్రతిష్ఠించుకొని ఆ రాజ్య సువార్తలో సాక్షిగా ప్రభు వాడుకున్నాడు. బ్రతకడని చెప్పి చనిపోయాడని చెప్పి ఎక్కడో శవాల కొట్లు వేసిన మరి ప్రియులను దేవుడు బ్రతికించి కాపాడి కృప చూపించి సేవలో ఎన్నో సంవత్సరాలు ప్రభు వాడుకున్నాడు. దేవుడు మనకు కూడా ఎన్నో సార్లు సువార్తను వినిపించాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఒక మంచి మాట ఉంది. మన క్షేమకాలములో ప్రభు వాక్యాన్ని వినాలి. దేవుడు మనకెంతో క్షేమాన్ని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. దేవుడు మనకెంతో నెమ్మదినిచ్చినాడు. మరి ఎన్నో సంవత్సరాల నుంచి మనం సువార్తను వింటున్నాం. 25 సంవత్సరాలుగా ఈ గ్రామాన్ని కేంద్రంగా చేసుకొని దేవుని సేవకులు అబ్రహాం గారు 25 సంవత్సరాలుగా పెడుతున్న ఈ సభలలో ఎంతోమంది శక్తి కలిగిన దేవుని సేవకులు వచ్చి వాక్యం ఇచ్చారు. ఎంతోమంది అనేక దేశాల నుండి, రాష్ట్రాల నుండి పిల్లరా దేవుని వార్తను మోసుకొని వచ్చి ఇక్కడ వెదజల్లారు. మరి చాలా సంవత్సరాల నుండి మీరు కూడా చాలామంది మారు మనసు లేని వారు, బాప్తిసం లేని వాళ్ళు వస్తున్నారు, వాక్యాన్ని వింటున్నారు. పిల్లరా మంద కాదులు అన్నట్టు ఎక్కడో చివరిని కూర్చొని వెళ్ళి మరి ఈసారి చూద్దాంలేని వాయిదాలు వేస్తున్నారేమో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా మారు మనసు బాప్తిసం లేని వాళ్ళు దేవుని ఆత్మ ప్రేరేపిస్తూ ఉంది. దేవుని ఆత్మ మీతో మాట్లాడుతూ ఉంది. ఇదిగో ఇది మిక్కిలి అనుకూలమైన సమయం ప్రియులారా. ఈ సమయం పోతే మరొకసారి రాదేమో. మీ అందరికీ తెలుసు కదా, నేటికి కరోనా వచ్చి పిల్లరా 2 సంవత్సరాలుగా ఎంతోమంది ఫస్ట్ టైం కరోనాలో చనిపోయినారు. సెకండ్ వేలో చాలామంది చనిపోయినారు. దేవుడు నిన్ను బ్రతికించాడు, కాపాడినాడు, జీవితాన్ని ఇచ్చాడు, క్షేమాన్ని ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు. ఈ రోజుకు సజీవుడిగా బ్రతికుంటడానికి ప్రభువు నీకెంతో కృప చూపించాడు. మరి అంత మాత్రమే కాదు, ఈ మధ్య ఆ కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం వలన కానీ, ఆ కరోనా వచ్చి తగ్గడం, ఆ కరోనా టైంలో వాడిన మెడిసిన్ ప్రభావం వల్ల కానీ ఎంతోమందికి స్ట్రోక్లు వస్తున్నాయి. చూసారా? ఎంతోమంది గుండెపోట్లు వస్తున్నాయి, శరీర బలహీనతలు వస్తున్నాయి, ఉన్నట్టుండే చనిపోతూ ఉన్నారు. ఇదొక భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి కదా. అయితే దేవుని ప్రేమ ఈ రాత్రి నిన్ను బలవంతం చేస్తూ ఉంది. ఇంకా వాయిదా వేయొద్దు, నువ్వు రేపు చూసుకుందాం, ఈసారి చూద్దాం, ఈస్టర్ పండుగ చూద్దాం, క్రిస్మస్కి చూద్దాంలే, ఈసారి సభల్లో ఉంటాయి కదా అప్పుడు చూద్దామని అనుకోవద్దు. దేవుని సేవకుడు చెప్పాడు, రేపేమి సంభవించునో ఎవనికి తెలీదు. నీ జీవం ఏ పాటిది అంతలో కనబడి అంతలో మాయమై ఆవిరి వంటిదని దేవుని వాక్యం చెప్తుంది కదా. నీటి మీద బుడగ వంటిదని దేవుని వాక్యం చెప్తుంది కదా. కాబట్టి పిల్లరా, ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. దేవుని వాక్యం చెప్తుంది, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే రాబోతున్న శిక్షను ఎవరు తప్పించుకోలేరు. పిల్లరా, యేసు ప్రభువారు మా జీవితాల్లోకి వచ్చాడు కనుక మేము ధన్యులమయ్యాం. యేసు ప్రభువారి జీవం, యేసు ప్రభువారి శక్తి, యేసు ప్రభువారి యొక్క ధన్యత, యేసు ప్రభువారి యొక్క నీతి, యేసు ప్రభు యొక్క కృప మాకు లేకపోతే మేము ఎక్కడో దరిద్రులుగా బ్రతుకుతూ ఉండేవాళ్ళం. కాబట్టి యేసు ప్రభువారు మా జీవితంలోనికి రావడం ద్వారా ఆయనకు మా జీవితాన్ని అర్పించినాం. క్రీస్తు ప్రభు రక్తం చేత కడగబడి నీతిని ధరించుకొని ఆయన పిల్లలుగా జీవించడాన్ని బట్టే పిల్లరా ఈరోజు ఒక నిరీక్షణ దొరికింది. చనిపోతే పరలోకంలో ఉంటాం. అంత మాత్రమే కాదు, బ్రతికిన ఎన్ని రోజులు బ్రతుకుతామో, ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో ధైర్యంగా, అధికారంగా, భాగ్యవంతులుగా, ధనవంతులుగా, ఐశ్వర్యవంతులుగా గొప్ప ధన్యకరమైన జీవితాన్ని ప్రభు ఇచ్చినాడు. ఈ రాత్రి జీవితం, ఇలాంటి జీవితం నీకు కావాలా? నువ్వు వాయిదాలు వేయద్దు. బాప్తిసానికి సిద్ధపడిన వారు ప్రియమైన దేవుని బిడ్డ, ఇంకా ఎంతకాలం నీ పాప శిక్షను భరిస్తావు? ఇంకా ఎంతకాలం నీ పాప శాపాన్ని మోస్తావు? ఇది రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం కనుక ఈ రాత్రి యేసు ప్రభు నా సొంత రక్షకుడిగా నేను అంగీకరిస్తున్నానయ్యా,
నా దరిద్రం నాకు అర్థమైంది, నా పేదరికం నాకు అర్థమైంది, నా లేమిడి నాకు అర్థమైంది, నా అవమానం నాకు అర్థమైంది, నా శాపం నాకు అర్థమైంది, ఇందులో నుంచి బయటికి రావాలనుకుంటున్నానని అన్నవారు ఎవరైనా ఉంటే ప్రియులారా, ఈ రాత్రి తీర్మానం చేసుకోండి. యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించండి. ఈ రేపు ఉదయకాలం మీ అందరికీ బాప్తిస్తాలు ఉంటాయి. ఇక వాయిదాలు వేయొద్దు. ఇది మంచి సమయం, ఈ సమయాన్ని పోగొట్టుకోవద్దు. రేపు ఏం జరిగిద్దో తెలీదు ప్రియులారా. మన కళ్ళెదుటే ఎంతో మంది బలవంతులు, శక్తివంతులు, జ్ఞానవంతులు, అధికారం కలిగిన వారు, ఏలుచున్నవారు, శాస్త్రవేత్తలు ఎంతో మంది రాలిపోతా ఉన్నారు. కాబట్టి రాత్రి పిల్లరా ఇక వాయిదాలు వేయొద్దు. ఈ 2024 సంవత్సరాన ఈ యొక్క మహాసభలో యేసు ప్రభు నా సొంత రక్షకుడిగా నేను చేర్చుకుంటున్నానయ్యా. నా పాపాన్ని నా ప్రభు దగ్గర ఒప్పుకున్నాను. నాకు బాప్తిసం కావాలి, నేను పరలోక రాజ్యానికి వారసుడిగా ఉంటానయ్యా, ఇదిగో నాకు బాప్తిసం కావాలని మీలో ఎవరైనా తీర్మానం చేసుకునేవారు ఉంటే ఇప్పుడే మీ కుడి చేతి ఎత్తి చూపించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఇంతవరకు బాప్తిసం తీసుకోకుండా, ఇప్పటి వరకు బాప్తిసపు అనుభవం లేకుండా, ఇంకా యేసు ప్రభుని చేర్చుకోకుండా, ఇంకా పిల్లల నిరీక్షణ లేకుండా లోకంలో బ్రతుకుతున్న వారులారా, ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయవద్దు. ప్రభు ప్రేమతో నిన్ను బలవంతం చేస్తున్నాడు. ఈ సమయం పోతే మరలా రాదేమో. ఇది చాలా ధన్యకరమైన సమయం గనుక, విలువైన సమయం గనుక ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వాయిదాలు వేయొద్దు. రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, ఈసారి చూసుకుందాంలే అనుకోవద్దు. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. మీలో ఎవరైనా ఇలాగ బాప్తిసానికి సిద్ధపడ్డామయ్యా, నేను ఇప్పటివరకు బాప్తిసం తీసుకోలేదు, ఈ మీటింగ్ల ద్వారా నేను బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నానయ్యా, నాకు వాక్యం అర్థమైంది, నేను నా జీవితాన్ని ప్రభువుకి అర్పిస్తున్నాను, నా జీవితానికి ప్రభువుకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను అన్నవారు ఎవరైనా, పురుషులు, స్త్రీలు, యవ్వన బిడ్డలు, బాప్తిసానికి వయసుతో సంబంధం లేదు పిల్లరా. మొక్కుబళ్ళు కొరకు బాప్తిసం కాదు. పెళ్ళి నాకు తీసుకుందాం, పెళ్లి కొరకు బాప్తిసం, లేకపోతే ఇల్లు కట్టి నాకు తీసుకుందాం, ఇల్లు కొరకు, అది కాదు పిల్లరా. ఆత్మరక్షణ కొరకై బాప్తిసం, పరలోకం కొరకై బాప్తిసం, ప్రభుతో ఉండడం కొరకై బాప్తిసం. ఇలాంటి బాప్తిసం కొరకై ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు గనుక ఈ రాత్రి ప్రభువును నా సొంత రక్షకుడిగా నేను అంగీకరిస్తున్నానయ్యా. నేను ఇంక వాయిదా వేయను, రేపు ఎల్లుండను. ఇప్పుడే అనుకూలమైన సమయమై నాకు అనుగ్రహం, దేవుడు నాతో మాట్లాడాడు, నాకు గ్రహింపు వచ్చింది కనుక నా జీవితాన్ని దేవునికి సమర్పిస్తున్నాను అన్నవారు మీ కుడి చేయెత్తి చూపిస్తారా? ఎక్కడున్నా, వెనకున్నా, ముందున్న వెనక 2-3 చేతులు చూపిస్తూ ఉన్నారు. ఈ భూభాగంలో ఉన్న బాప్తిసం సిద్ధపడిన వారు రేపు ఉదయకాలం ప్రియులరా, మీ కొరకు చక్కగా ఏర్పాటు చేయబడిన ప్రాంగణంలో, ఈ ప్రాంగణంలోనే దేవుని సేవకులు బాప్తిసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కనుక మీ పేర్లు స్థానిక సేవకులు మరి మోషే గారికి చెప్పండి, ఇక్కడ ఉంటున్న దేవుని సేవకులకి చెప్పండి. తప్పకుండా బాప్తిసం అవసరం. ఇక నుంచి నూతన జీవితం అవసరం, నూతన మనసు అవసరం, నూతన బ్రతుకు అవసరం, నూతన ప్రవర్తన అవసరం. ప్రభు ఎందుకో ప్రేరేపిస్తూ ఉన్నాడు పిల్లరా, ఈ సమయాన్ని వాయిదా వేయొద్దు, ఈ సమయాన్ని మీరు వాయిదా వేయొద్దు. ప్రభుని అంగీకరిద్దాం. యేసు క్రీస్తును సొంత రక్షకుడిగా మరి అంగీకరించి హృదయపూర్వకంగా ప్రభు దగ్గర మన పాపముని యొక్క ప్రాయశ్చిత్తం కొరకై ప్రభు దగ్గర ఆయన కార్చిన రక్తంలో కడగబడిన వారమై, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, ప్రభా నా పాపాన్ని క్షమించు, ఇదిగో నీ బిడ్డగా, నీ కుమారుడు కుమార్తెగా జీవగ్రంథంలో పేరు లెక్కించుకోవడానికి నీ దగ్గరకు వస్తున్నానయ్యా, పరలోక రాజ్య వారసులారుగా బ్రతుకుతానయ్యా అన్నవారు మీ తీర్మానాన్ని సేవకులకి చెప్పండి. తప్పకుండా చెప్పండి పిల్లరా. రేపు ఉదయకాలం బాప్తిస కార్యక్రమాలకు సిద్ధపడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా మీరు వాక్యం వింటూ ఉండగా దేవుని శక్తి కలిగిన ఆత్మ మీలో బలంగా పనిచేయునుగాక, మీలో శక్తివంతమైన ఆత్మ పనిచేయునుగాక. చిన్న ప్రార్థన. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రములు.
దేవా, ఇప్పటి వరకు మొదట మీ దాసుని వాడుకున్నారు, మీ దాసుల సాక్ష్యం ద్వారా మీరు హెచ్చరించారు ప్రభా. మీ ప్రేమతో బలవంతం చేసి, మీ ప్రేమ బలవంతంతో ప్రభు రక్షణ కొరకై పిలిపించినాం దేవా. మీరు నీరు కట్టి ఫలింప చేయమని అడుగుచూ ఉన్నాం. అనుకున్న మీ దాసుని కూడా బలపరిచయ్యా. ప్రజలు నీ ప్రేమతో ఒత్తిడి చేస్తూ మాట్లాడుతున్న గ్రహింపుతో బ్రతుకున్నట్లు దేవా, కదిలింపబడిన హృదయాలతో, రేపబడిన హృదయాలతో దేవా, ప్రజలలో మీ బలమైన కార్యం జరుగునుగాకయ్యా. మీరు సహాయం ఇచ్చేయండి. రేపు ఉదయకాల బాప్తిస్మ కార్యక్రమాలకు అనేక మందిని సిద్ధపరచమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.